ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు వందనములు తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయమున దేవుడు మీతో మరి ఒకసారి మాట్లాడే అవకాశమును దేవుడు మనకు అనుగ్రహించినందుకు ప్రత్యేకమైన శుభములు. దేవాది దేవుడు ఈ దినమును మనకు అనుగ్రహించినందుకు ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాం. ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటిది అనగా, దేవుడి యొక్క మాటలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దినదినము దేవుడి యొక్క సన్నిధిలో మనము ఏ విధంగా నడవాలి, ఏ విధంగా నడుస్తూ ఉన్నాము అనేది జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే దేవుడి చేతిలో మనము ఒక పాత్రగా వాడబడుతూ ఉన్నాం. మనము ఒక పాత్రగా వాడబడక మునుపు మనము ఒక పాత్రగా ఉన్న వ్యక్తులుగా దేవుడు మనల్ని చేర్చారు లేదా మనల్ని సిద్ధపరిచారు అనే సత్యాన్ని మనము ఈ దినమున జ్ఞాపకం చేసుకొనవలసిన వారమై ఉంటూ ఉన్నామని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం మొదటిగా చూస్తే యెషయా గ్రంథము 64వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటిది అనగా ఎ- ఆ, చదువుతున్నాను. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనం. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. ఈ దినమున జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మనం దేవుడి యొక్క చేతి పనిలో ఉన్న వారముగా మనము ఉంటూ ఉన్నామా? మన యొక్క ప్రవర్తనను బట్టి దేవుడు మనలను నలగగొడుతూ ఉన్నాడా? మనము దేవుడి యందు ఆనందించు వారిగా ఉంటూ ఉన్నామా అనే ప్రశ్నను ఈ దినమున మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు ఈ దేవుడి యందు మనము చేతి పనులమై ఉన్నాం. అంటే కుమ్మరి వాని చేతిలో మనము మట్టిగా ఉన్నామని జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. ఎందుకంటే కుమ్మరి వారి యొక్క పనిని నేను చూశాను. అనగా నేను ఒక వ్యక్తి ద్వారా ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ కుమ్మరి వాని ఇంటి దగ్గరికి నేను వెళ్ళినప్పుడు అక్కడ చూసిన కొన్ని కుండలను బట్టి నేను నేర్చుకున్న అనుభవం. అనగా నేను దాదాపు ఒక 5-6 సంవత్సరాల క్రింద మాట చెప్తున్నాను. నేను ఒక ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ కుమ్మరి వారి ఇంటికి నేను వెళ్ళినప్పుడు అక్కడ ఒక సారె అనేది కనిపించింది. అంతకన్నా ముందు వారు ఎక్కడి నుండి అయితే మట్టిని తీస్తారో, అనగా మట్టిని తీసే స్థలము కూడా అక్కడ నేను చూశాను. కొన్ని కుండలు అక్కడ నాకు కనిపించాయి. ఎంతగానో సంతోషం అనిపించింది. ఊర్లో ఉన్న వాతావరణం ఎంతగానో ఆహ్లాదకరంగా ఉంటూ ఉందని ఈ సమయమున తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత అక్కడ చూస్తే అక్కడ కుమ్మరివాని ఇంటి దగ్గరకి వెళ్ళినప్పుడు కుమ్మరివాని మంటి కనిపించింది. కుమ్మరివాడు చేసే పని వృత్తిని కనిపించింది. సారే అనేది అక్కడ కనిపించింది. కానీ అక్కడ ఎందుకు అంటే ఇంకా చేసిన పనులు అక్కడ కనిపించినాయి. కానీ మేము వెళ్ళినప్పుడు మట్టిని నానబెట్టి అక్కడ ఉంచారు. అనగా నానబెట్టడము ద్వారా అది తిరిగి మంచి యొక్క స్థాయిని పొందుకునే విధంగా దేవుడు దానిని మలుస్తాడని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. అది తొక్కబడుతుంది, రాళ్ళు లేకుండా అది మొత్తము వేరు చేయబడుతూ ఉంది. జిగటగా అది ఉంటేనే ఆ యొక్క కుండకు, అనగా కుండ కానివ్వండి, పాత్ర కానివ్వండి, చేయడానికి ఆస్కారంగా ఉంటూ ఉంది. పొడి పొడిగా ఉందనుకోండి, అది అతకదు, అది అటు ఇటు కాకుండా పోతుంది, పగిలిపోతుంది. కానీ ఎప్పుడైతే జిగటతో కూడినదిగా అది ఉంటూ ఉందో, జిగట మన్నుగా దేవుడు మనలను చేసినాడని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఇర్మియా కూడా చెప్తూ ఉన్న మాట ఏంది అనంటే 18వ అధ్యాయము 1 నుంచి 4 వచనములు చూస్తూ ఉంటే మనకు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథకర్త ప్రవక్త చెప్తున్నాడు. 18వ అధ్యాయము 1 వచనము నుండి 4 వచనములలో జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. ఈ దినమున అదే జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంటే నేను ఏ విధంగానైతే చూడ్డానికని వెళ్ళానో అక్కడ కుమ్మరి వాడి దగ్గరికి ఇర్మియాను కూడా అక్కడికి పంపిస్తూ ఉన్నాడు. ఇర్మియాను పంపిస్తూ ఉన్నాడు. దేవుడి యొక్క సేవకుడిగా, దేవుడి యొక్క ప్రవక్తగా దేవుడు అక్కడికి ఇర్మియాను పంపిస్తూ ఉన్నప్పుడు ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తూ ఉన్నాడు, సారె మీద పని చేయుచుండెను. సారె అనే దానిపైన అక్కడ పని చేయుచున్నాడు. సారెను తిప్పుతూ ఉన్నప్పుడు ఆయన చేతులను ఆడించినప్పుడు అది ఎంతగానో అద్భుత రీతిలో ఆ కుండ అనేది అక్కడ జరిగించబడుతుంది. లేదా ఒక పాత్రగా అది మలచబడాలంటే మొదటిగా చేతులు, కుమ్మరి వాని చేతులు తిరగాలి. కుమ్మరి వాని సారె తిరిగినట్టు చేతులు తిరిగినప్పుడే కుండకు ఒక ప్రత్యేకత ఉంటూ ఉందని జ్ఞాపకం చేసుకుంటున్నాం. తర్వాత
కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానిని మరి ఒక కుండ చేశాను. కుండ పగిలిపోయింది అనుకోండి, దాని తర్వాత దాని ద్వారా ఏదన్నా ఒకటి చేయడానికి ఇష్టపడతాడు. దేవుడు కూడా అంతే. మన యొక్క జీవితాల్లో మనం చేస్తున్న దాన్ని, మనము చూస్తున్న దాన్ని దేవుడి సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ మనము ఒక్కొక్కసారి మనకు ఇబ్బంది కలుగుతూ ఉంది. మనము ఎందుకు ఈ శ్రమ వచ్చింది, ఎందుకు మా యొక్క హృదయం పగిలిపోయింది, మా యొక్క గుండెలు ఎందుకు పగిలిపోయాయి అని ఆలోచన చేసినప్పుడు దేవుడు మనలను మార్చడానికి దేవుడు ఏదో ఒక రూపకంగా తొక్కే అధికారం కూడా దేవుడికి ఉంది. ఎందుకంటే ఇర్మియాలోనే జ్ఞాపకం చేస్తున్నాడు 6వ వచనంలో, ఇజ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇజ్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు. దేవుడి ప్రజలముగా మనము దేవుడి యొక్క చేతిలో ఉన్నామనే సత్యాన్ని మనము మర్చిపోవద్దు. దేవుని ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు మనకు అంటూ ఉదయకాలమును అనుగ్రహించినాడంటే మనకంటే ఆస్తిపరులు, అందచందం ఉన్న వారందరూ కూడా దేవుడి సన్నిధిలో మృతి చెంది ఉన్నారు. దేవుడి యొక్క సన్నిధి లేక మృతి చెంది నశించిపోయిన వారు ఉన్నారు. కానీ సజీవులముగా ఉన్నామంటే కేవలము దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క కనికరమై ఉన్నది. కావున మనము కుమ్మరి వాని చేతిలో ఉన్న పాత్రలుగా దేవుడు మనలను మారుస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు అని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే దేవుని వాక్యములో మనము ఉట్టివారము, మట్టివారము, అల్పులము, అయోగ్యులము, కానీ దేవుడు మనలను పనికి వచ్చే పాత్రలుగా దేవుడు మనలను జ్ఞాపకం చేస్తున్నాడు. రోమపత్రిక చివరిగా రోమపత్రికలో చూస్తే అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. 9వ వచనము 21వ వచనంలో, 9వ అధ్యాయం 21వ వచనంలో ఘనహీనతకు కొన్ని అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. కావున దేవుడికి అధికారం ఉన్నది. ప్రతిదీ చేయడానికి దేవుడికి అధికారం ఉన్నది. మనల్ని విరగొట్టడానికి దేవుడికి అధికారం ఉన్నది. మనల్ని విరగొట్టిన తర్వాత దేవుడు ఏ విధంగా వాడల్లో కొన్ని ఘనహీనతకు, కొన్ని ఘనముగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు. కుమ్మరి అన్ని కుండలను మంచిగా చేస్తాడు, కానీ కొన్నిటికి డెకరేషన్ ను అనుగ్రహిస్తాడు. అంటే కలర్ చేయడం ద్వారా, పెయింటింగ్ వేయడం ద్వారా, వాటి యొక్క రూపమును మలచడం ద్వారా దేవుడు అదే విధంగా మన యొక్క రూపాన్ని కూడా దేవుడు మలిచే దేవుడని జ్ఞాపకం చేస్తున్నాను. కావున దేవుడికి సమీపముగా ఉండి ఇతరులకు దూరముగా ఉంటూ ఉన్నాము అని అంటే కేవలం దేవుడి యొక్క కృప. ఎందుకంటే మనం దేవుడి యొక్క చేతిలో ఉన్నాము కనుక దేవుడికి ఇష్టమైనట్టుగా మనల్ని చేస్తూ ఉంటాడు. ఈ దినమున మనం జ్ఞాపకం చేసుకోవాలి, కుమ్మరి వాని చేతిలో మనము ఉన్నాము అనే సత్యాన్ని. పరలోకపు తండ్రి మనం వాడుకుంటాం, నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నన్ను విసిరేయక సారెపై ఉంచి మంచి పాత్రగా దేవుడు మనలను, ఒక చేజారిపోనివని పాత్రగా దేవుడు మనలను తీర్చి దిద్ది నడిపించి బలపరచును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన తండ్రి, సర్వాధికారివైన దేవా, అయ్యా తండ్రి, యొక్క ఉదయకాల సమయంలో అయ్యా తండ్రి నీ కొరకు ప్రార్థించడానికి అయ్యా తండ్రి మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి, నీ కొరకు అంటే నీ కొరకు కాదు ప్రభువా, నీవు మాకు తోడై ఉండి అయ్యా తండ్రి మమ్మల్ని నడిపిస్తావని అయ్యా తండ్రి నీ యందు అయ్యా తండ్రి నమ్మిక ఉంచి ప్రార్థించే వారముగా ఉంచావు ప్రభువా. దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎందుకంటే కుమ్మరి వాని చేతిలో అయ్యా తండ్రి, కుమ్మరి వాని చేతిలో ఉన్న మట్టి వాలే అయ్యా తండ్రి మేము నీ యందు ఉన్నామని అయ్యా తండ్రి మరవబడకుండానట్లు మీకు కృప దయచేయండి. మీరే కనికరము చూపించి రక్షించి కాపాడి దీవించి ఈ దినమంతట్లో మీ యొక్క కృపాని యొక్క కాపుదల సంరక్షణను నడిపించి అయ్యా తండ్రి ఈ దినం నా బర్త్డేస్ యానివర్సరీస్ జరుపుకుంటున్న వారిని పేరు పేరు వరుసను దీవించండి. దుఃఖములో ఉన్న వారిని మీరు ఆదరించండి. మీ యొక్క కృపలో అయ్యా తండ్రి నాయన సమస్తమును అయ్యా తండ్రి మీ యొక్క స్వాధీనంలో ఉంచుకోనండి. అయ్యా తండ్రి సాత్వికమైన మనస్సుతో మేము నీ యందు సేవ జరిగించడం మీ యొక్క కృప దయచేయండి. అయ్యా తండ్రి యూట్యూబ్ లైవ్ అయ్యా తండ్రి చూస్తున్న వారిని, వ్యూవర్స్ ను అయ్యా తండ్రి ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం చేసుకొని నీ యొక్క కృపల చేత భద్రపరిచి అయ్యా తండ్రి వాక్యం ఎంతమంది బిడ్డలు అయితే వింటున్నారో అట్టి బిడ్డలకు నీ యొక్క కృపాన్ని, యొక్క కనికరమును అనుగ్రహిస్తారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను మెండుగా నిండుగా దీవించి ఆశీర్వదించును గాక.